హాయ్ హలో అండి, వెల్కమ్ టు నవీనా స్టడీ హబ్. ఈ రోజు మనం దేని గురించి తెలుసుకుంటున్నామంటే గ్రూప్ 4 నోటిఫికేషన్ అండి. అంటే మన గ్రూప్ 4 నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ అయితే రిలీజ్ అయితే అయింది కదండి. అంటే ఎప్పుడు చేశారు, నిన్న జస్ట్ మనకి మెన్షన్ అయితే చేశారు కదా. అంటే నోటిఫికేషన్ అనేది వచ్చింది మనకంటే ఎప్పుడు స్టార్టింగ్ డేటు ఎప్పుడు ఎండింగ్ డేట్ అని చెప్పేసి నీట్గా మనకు మెన్షన్ అయితే చేశారు కదా. సో మనకు టైం ఉందండి, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు మనకు టైం ఉంది. బట్ ఈ లోపల మనకు చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కదా. మరి ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటూ వస్తామండి, ఒక్కొక్కటి నీట్గా చేస్తాము. మరి గ్రూప్ 4కు సంబంధించిందంటే ఇప్పటివరకు మీరు ఏమనుకున్నారు, అరే నోటిఫికేషన్ రాదులే, ఇంకా మనం ఏదైనా ప్రైవేట్ జాబ్ ఏదో చేస్తామని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదండి. ఇలా అనుకున్నటువంటి ఈ టైంలో మీకు ఏమైంది, వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చింది కదా. మరి ఇప్పుడేంటి, వచ్చేంత వరకు అలా రాలేదన్నారు, వచ్చిన తర్వాత ఇప్పుడేంటి ఫుల్ టెన్షన్లో ఉన్నారు కదా. ఏమాత్రం టెన్షన్ పడకుండా ఫస్ట్ మనం సిలబస్ అయితే చూద్దామండి. అసలు ఏముంది సిలబస్లో, అసలు ప్రిలిమ్స్ అనేది ఉంటుందా, మెయిన్స్ అనేది ఉంటుందా, కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరమా, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా, శాలరీ ఎంత, ఏజ్ ఎంత, ఇవి ప్రతి ఒక్కరికి డౌట్ ఉందా లేదండి, ఉంది కదా. మరి అసలు పేరులోనే ఉంది జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ అని చెప్పేసి మనకైతే ఉంది కదా. మరి మొత్తం మనకి ఎన్ని పోస్టులు అంటే 670 పోస్టులు అయితే ఉన్నాయండి. మరి ఈ 670 పోస్టులు అంటున్నాం కదా, ఇవి ఎలా మనకు కండక్ట్ చేస్తారు తెలుసా అండి మీకు. అది ఇప్పుడు మీకు ఎన్ని పోస్టులు ఉంటాయి ఏంటని మీకు తెలియాలి కదా. ఈ డిస్టిక్ వైజ్లోనండి, ఓకేనా. అంటే మీకు చూస్తే ఇక్కడ విజయనగరానికి తక్కువ పోస్టులు అయితే ఉన్నాయి, ఎక్కువ పోస్టులు దేనికి ఉన్నాయని చెప్పుకోవచ్చు మనము, తిరుపతికి అయితే అండి. తిరుపతి కంటే 66 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఇక్కడ తక్కువ అయితే విజయనగరం, ఎక్కువ అయితే తిరుపతి అండి, ఓకేనా. బాగా గుర్తుపెట్టేసుకోండి. అంటే ఇక్కడ మీరు ఎలా గుర్తుపెట్టేసుకుంటారు, మీరు చూడండి మీకు మీ డిస్టిక్లో ఎన్ని మండలాలు ఉంటే అన్ని పోస్టులు అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగిందండి. సో ఇలా గుర్తుపెట్టేసుకోండి, మీకు మళ్ళీ ప్రత్యేకంగా ఎవరు చెప్పనవసరం లేదండి. తర్వాత మీకు దీని గురించి అంత డీటెయిల్గా చెప్పిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో మీకు ఆ పీడిఎఫ్ అనేది లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే అంటే ప్రిలిమ్స్కి సంబంధించింది, అంటే సిలబస్ అనేది ఉంటుంది కదండి. మొత్తం డీటెయిల్గా మీకు నీట్గా క్లియర్గా అయితే ఉంటుంది. అంటే జనరల్ స్టడీస్, ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇవన్నీ మనం చెప్పడం జరిగింది కదా. సో మీకు ఎవరికైనా అంటే మీరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చండి, లేదా ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే మీరు డిస్క్రిప్షన్లో అయితే డౌన్లోడ్ చేసేసుకోండి, ఓకేనా. మరి చూస్తామండి, ఏమాత్రం మనం ఆలస్యం చేయకుండా. మరి చూడండి, ప్రిలిమ్స్ మెయిన్స్ అని అంటున్నాం కదా. మరి దీనికంటే ముందు స్టార్టింగ్ డేట్ ముందు అది కదా మనం తెలుసుకోవాల్సింది. ఈ డేట్ ఊరిక మనము ఈ పని చేయకపోతే ఇవన్నీ చదివి వేస్ట్ కదండి. సో ఈ టైం అనేది గుర్తుపెట్టేసుకోండి. చాలా మందికి టైం అనేది గుర్తుపెట్టేసుకోరనమాట. ఎందుకు గుర్తుపెట్టుకోరు అంటే, ఇంక 30 చెప్పిన తర్వాత చేస్తాంలే, రేపు చేస్తాంలే, రేపు మంచి రోజు, ఇంకొక రోజు మంచి రోజు అని చెప్పేసి చాలామంది అట్లా పక్కన పడేస్తారండి. ఆ టైంకి ఏమైపోతుందంటే మీకు ఈ డేట్ అనేది వచ్చేసి ఉంటుంది అనమాట. 19 అనేది డేట్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంటుంది. అప్పుడు మీరు ఇంకా అప్లై చేసుకోవాలంటే మీకు టెన్షన్లో ఉంటారు కదా. అంత టైం మనకు చాలా ఉంది కదా టైం ఇక్కడ, ఓకేనండి. సో ఇంత టైంలో మీరు అప్లై చేసుకోవచ్చా లేదా మీరే చెప్పండి, చేసుకోవచ్చు కదా. సో ఈ టైం అనేది అయిపోయే లోపలనే మీరు అప్లై అయితే చేసుకోండి. చాలామంది అప్పటికప్పుడు చేసుకోవచ్చు అని చెప్పేసి చాలా ధీమాగా ఉంటారు. చదువుకుంటున్నాం, నేను ఇప్పుడు చదువుతాను, నేను అప్లై చేయలేను, నేను చదువుతున్నా అప్లై చేయలేను అంటే ఎంత చదివి ఏం లాభం అంటే, అప్లై చేయకోకుంటే కష్టం కదా. సో ముందు అప్లై చేసిన తర్వాత చదవడం మొదలు పెట్టండి, ఓకేనా. సరే, ఇక్కడ స్టార్టింగ్ ఎప్పుడంటే December 30 అండి, December 30 ఇదే అండి ఈ ఇయర్లోనే మనకు ఇంక ఎండ్, ఓకేనా. తర్వాత ఎప్పుడు ఎండ్ అవుతుందంటే మనకు జనవరి, నెక్స్ట్ ఇయర్ వస్తుంది కదా, జనవరి 19న మనకి ఎండ్ అయితే అవుతుంది. అంటే 18th లోపలనే మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై అయితే చేయండి, ఓకేనా. ఇంకా చూసేస్తామండి. ఇక్కడ మీకు ఎలా ఉంటుందండి, ఇంతకుముందు మీకు మెయిన్స్ అంటే ఒకటే ఎగ్జామ్ అనేది ఉంటుందని చెప్పినాం కదా. ఇక్కడ ఏంటంటే 2 ఎగ్జామ్స్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారండి. అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ కానీ దీనికి అప్లై కానీ చేసేస్తే మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. అదే తక్కువ మంది అప్లై చేస్తే ప్రిలిమ్స్తో అంటే ఒకే ఎగ్జామ్తో కంప్లీట్ చేస్తారు. కానీ తక్కువ మంది చేస్తారా, చేయరు కదా, ఎక్కువ మంది కదండి చేసేది. సో ఎక్కువ మంది చేస్తారు కాబట్టి మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఉంటుంది, బాగా గుర్తుపెట్టేసుకోండి. మరి ఇక్కడ సిలబస్ చూసేస్తే పేపర్ 1 వచ్చేస్తే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, ఓకేనా, మెంటల్ ఎబిలిటీ. పేపర్ 2 వచ్చేస్తే ఇంగ్లీష్ అండ్ తెలుగు అండి. మరి ఒకవేళ ప్రిలిమ్స్ చూడండి, ఇక్కడ ప్రిలిమ్స్లో దీనికి ఎన్ని మార్క్స్ ఉంటాయి కదా తెలియాల్సింది. దీనికి వచ్చేస్తే మీకు 100 మార్క్స్ అండి, దీనికి వచ్చేస్తే 50 మార్క్స్ అనమాట, ఓకేనా. అంటే ఇంగ్లీష్ వచ్చేస్తే అంటే ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ వచ్చేస్తే 25, జనరల్ తెలుగు వచ్చేస్తే మీకు ఎన్ని ఉంటాయంటే 25 మార్క్స్ ఉంటుంది. మెయిన్స్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ జనరల్ స్టడీస్ విషయానికి వచ్చేస్తే 150 మార్క్స్ ఉంటుందండి మెయిన్స్ అయితే. అది ఇక్కడ ఇది వచ్చేస్తే మనకి పేపర్ 2 విషయానికి వచ్చేస్తే తెలుగు అండ్ ఇక్కడ ఉంది కదా, తెలుగు ఇంగ్లీష్ అనేది ఉంది కదండి, తెలుగు, ఓకేనా. ఇంగ్లీష్ ఈ సబ్జెక్ట్కి వచ్చేస్తే కూడా మనకు 150 అంటే టోటల్ 300 మార్క్స్ ఉంటుంది మెయిన్స్ అయితే. అదే ప్రిలిమ్స్ అయితే 150 మార్క్స్ ఉంటుంది. సో ఇది మీరు చదువుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మీరు ఇందులో మీకు తక్కువ మార్క్స్ అనేది వస్తాయి అని అనుకుంటున్నారు కదా, ఏమీ లేదండి, చాలా బాగానే ఉంటుంది ఎగ్జామ్.
సో కొంచెం ప్రిపేర్గా ఉంటే బాగా నీట్గా రాసుకోవచ్చు అనమాట. సో మీకు దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మన యాప్లో అయితే మీకు అవైలబుల్లో ఉంటాయండి. అందరికంటే కూడా మనము అంటే మీకు అంటే తక్కువగా ఇవ్వాలనే ఉద్దేశంతోనే మీకు యాప్లో అయితే చాలా తక్కువ అమౌంట్తోనే పెట్టడం జరిగింది. ఓకేనా. ఇంకా తక్కువ అంటే మనం దానికంటే చూడండి, మీకు ఓన్లీ ఈ ఒక్క పేపర్ అయితే మీకు కావాలంటే 499లో ఉంటుంది. మొత్తం కావాలంటే 999తో అంటే 1000 రూపీస్తో మీకు అయితే లభిస్తుంది అనమాట. సో కోర్స్ అయితే సరే చూసేస్తామండి. మరి నెగిటివ్ మార్క్స్ ఉంటుందంటే ఉంటుందండి, 1/3 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు మెయిన్ కంప్యూటర్ ఉంటుందా లేదని కదా, దీనికి మీకు మరి ఏది మనం క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేస్తే మీకు డిగ్రీ అండి, ఎనీ డిగ్రీ అనమాట. ఓకేనా. ఈ డిగ్రీ ఎవరైతే చేసేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఏంటంటే ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత ఇప్పుడు మీరు టెన్షన్ పడాలన్నమాట కంప్యూటర్ సర్టిఫికేట్ కోసం. అంటే ఆఫీస్ ఆటోమేషన్ అంటే ఉండాలా లేదా అనేది మీకు లాస్ట్లో ఇంకా మెయిన్స్ తర్వాత మీకు అడుగుతారు ఆఫీస్ ఆటోమేషన్. అంతవరకు మీకు అయితే ఈ కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు ఇంతవరకు రాసేంత వరకు. ఇది రాసిన తర్వాత ఇంకా మీరు పాస్ అవుతారని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అవసరం అవుతుంది. ఇప్పుడైతే మీకు ఎనీ డిగ్రీతో మీరు రాసుకోవచ్చు అనమాట. కనీసం ఎలా ఉంటుంది ఎగ్జామ్ అనేదన్నా మీకు తెలిసిపోతుంది. చూసేస్తామండి. మరి ఇక్కడ చూసేస్తే మీరు మెయిన్ ఇక్కడ ఇది ప్రిలిమ్స్ పాస్ అయిపోయినారు కదా, అయిపోతే ఏమవుతుందంటే నెక్స్ట్ మెయిన్స్ అనేది కండక్ట్ చేస్తారనమాట. దీంట్లో కూడా మీరు పాస్ అయిపోతే నెక్స్ట్ ఏముంటుందంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఒకటి జరుగుతుంది. అంటే ఇది డిస్టిక్ లెవెల్లో కాబట్టి ఎగ్జామ్ చూడండి, డిస్టిక్ వాళ్ళు అంటే డిస్టిక్ కలెక్టర్ వాళ్ళు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. టోటల్ ఎన్ని మార్క్స్కి ఉంటుందంటే ఒకసారి చూసేస్తే మీరు చూడండి టోటల్ ఎన్ని మార్క్స్కు ఇది అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎన్ని మార్క్స్కి ఉంటుందంటే 30. ఓకేనండి. అంటే ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే 30 అంటే 50 మార్క్స్కి ఉంటుంది. 30 మినిట్స్ టైం ఇస్తారండి. 50 చూడండి 50 మార్క్స్కి అయితే ఉంటుంది. 30 మినిట్స్ టైం అయితే ఇస్తారు. అందులో మీరు గమనిస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేస్తే 15 మార్క్స్ వస్తే చాలు. అండ్ దెన్ నెక్స్ట్ బీసీ వాళ్ళకు వచ్చేస్తే 17.5 మార్క్స్ వస్తే చాలు. అదే ఓసీ వాళ్ళకైతే 20 మార్క్స్ వస్తే చాలండి. ఓకేనా. మరి ఇందులో ఏముంటుందంటే ఏం లేదండి, మీకు ఓన్లీ ఎంఎస్ ఆఫీస్ అంటే జస్ట్ బేసిక్ తెలిస్తే చాలన్నమాట. అంటే మీకు ఏది ఎంఎస్ ఆఫీస్ అంటే ఏమొస్తుంది, మీకు ఎంఎస్ వర్డ్ తెలిసి ఉండాలి. అండ్ దెన్ నెక్స్ట్ మీకు పవర్ పాయింట్, ఎక్సెల్ ఇటువంటివన్నీ తెలిస్తే కానీ మీకు ఈజీగా ఎగ్జామ్ అనేది పాస్ అవ్వాలన్నమాట. ఇది బాగా టైపింగ్ ఎవరు చేస్తారో తెలుసా అండి మీకు, అదే టైపింగ్ నేర్చుకుంటారు కదా, అంటే హయ్యర్ లోయర్ అని చెప్పేసి ఇలా ఉంటాయి కదా, అలా వాళ్ళకైతే కొంచెం తొందరగా టైప్ అయితే చేసేస్తారు. మనకు ఇంకా ఈ మార్కులకు వాళ్ళు కొంచెం అంటే ఇది బాగానే ఈజీగా తెచ్చేసుకుంటారండి. మరి ఇలాంటి వాళ్ళతో మీరు బాగా రాయాలి అంటే ఇంకా మీరు ఈ మాత్రమన్నా రోజు ప్రాక్టీస్ అనేది ఉండాలి కదండి. సో కంప్యూటర్ పైన కొంచెమైనా రోజు ఒక 10 నిమిషాలన్నా అట్లా ప్రాక్టీస్ అనేది చేయండి. కనీసం ఏం టైప్ చేయాలి, ఎక్కడ ఉంటుంది ఏంటి, ఎక్కడ ఉండేది ఏబీసీలేనండి, టకటక మనం టైప్ చేయాలి కదా. ఇక్కడ మనకి కింద ఏముంటాయి జెటెక్స్ సివిబి ఎన్ఎం అని ఉంటాయి. పైన వచ్చేస్తే మనకు క్వర్టీ పైన క్వర్టీ అని ఉంటుంది కదండి. అంటే నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ మధ్యలో వచ్చేస్తే ఏఎస్డి ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ బట్టి కొట్టాం తప్పదండి. రోజు చూస్తే అంటే అవే నోటెడ్ అయిపోతాయి అనమాట. ఓకేనా. మీరు చూస్తే నోటెడ్ అవుతాయండి, లేదంటే ఎలా అవుతాయి కావు కదా. సో ఇది ఖచ్చితంగా పాస్ అవ్వాలండి. దీనికి ఇంకా మీరేం చేస్తారంటే దీనికి మీరు ఇది చదవండి అది చదవండి అని చెప్పలేము. బట్ ఇక్కడైతే ఏంది, మీకు దీనిపైన కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు పాస్ అయిపోతారు. జస్ట్ 20 మార్క్సే కదా. వీళ్ళకైతే 15, వీళ్ళకైతే 17.5 ఇలా మీరు గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా. ఏజ్ లిమిట్కి వచ్చేస్తే 18 to 42 ఇయర్స్ అయితే ఉంటుందండి. ఇక్కడ రిలాక్సేషన్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. అదే ఇంకా మనకు నెక్స్ట్ వచ్చేస్తే ఈ పిహెచ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 10 ఇయర్స్ ఎక్స్టెన్షన్ అయితే ఉంటుంది. అది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయం. శాలరీ విషయానికి వచ్చేస్తే చూడండి, శాలరీ విషయానికి వస్తే 16,400 రూపీస్ అయితే ఉంటుందండి. ఓకేనా. సో ఇది మనకు జస్ట్ మొత్తం మనం ఇప్పుడు ఓవరాల్గా తెలుసుకునేది కదా. జనరల్ స్టడీస్ అంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదో మీరు అన్ని చదివేస్తారు బాగానే ఉంటుందండి. కానీ ఇక్కడ మనకి ఇది 2021లో వచ్చినటువంటి నోటిఫికేషన్ కాబట్టి మొత్తం మీరు అంటే ఇప్పుడు మీకు జరిగినటువంటి మొత్తం కరెంట్ అఫైర్స్ ఉంటుంది కదా, అంటే ఇప్పుడు ఉన్నటువంటి 6 to 9 months కరెంట్ అఫైర్స్ మొత్తం చదువుకోవడమే మేలండి. ఓకేనా. ఈ ఎగ్జామ్ కానీ మీకు ఇది ఎప్పుడైతే ఉండొచ్చు అంటే 3 to 4 months అంటే ఎక్కువ గ్యాప్ అయితే ఉండదండి. అంటే మార్చి లేదా ఏప్రిల్లో మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఓకేనా. సో అది అలా గుర్తుపెట్టేసుకొని మీరు చదువుకుంటే మంచిదేనండి. ఇంకా విషయానికి వచ్చేస్తే మీరు ఈ తెలుగు ఇంగ్లీష్ అనేది మనకు చాలామందికి రాదు కదా. మరి జనరల్ స్టడీస్ మీకు ఇంకో విషయం తెలుసండి ఏంటంటే హిస్టరీ అనేది జస్ట్ ఇక్కడ మోడర్న్ హిస్టరీ మాత్రమే చదువుతారేమో కాదండి. మనకి ఇంకా మనం చదవాల్సింది ఏంటంటే హిస్టరీ అంటే ఇండియన్ ఇవన్నీ చదవాల్సి వస్తుంది. అంటే చాళుక్యులు, శాతవాహనులు ఇవన్నీ ఉంటాయి కదా. సో అంటే ఇక్కడ శిలాయుగాలు వీటన్నిటి గురించి తెలిసేసుకుంటే వీళ్ళ అంటే మొఘల్ చక్రవర్తులు కానీ, ఢిల్లీ సుల్తాన్లు కానీ, ఇక్కడ అరబ్బుల దండయాత్ర ఇవన్నీ మీరు తెలుసుకుంటే అంటే ఎక్కడే కానీ మార్కు పోకుండా ఉంటుంది. 100 మార్క్స్ అంటే ఏమన్నా అండి చదివితేనే కదా మనకు వచ్చేది. నెక్స్ట్ చూడండి
పేపర్ 2 విషయానికి వచ్చేస్తే ఇంగ్లీష్ అండ్ తెలుగు అంటున్నాం కదా, ఇది మనకు చాలామందికి రాదనమాట. అంటే రాదని చెప్పమంటే తెలుసు, కానీ మనం ఇంతగా తెలియదు కదా మనకి. ఇంగ్లీష్ వస్తే మీకు జస్ట్ ఇక్కడ గ్రామర్ తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే 10th క్లాస్ బేస్డ్ లెవెల్లోనే ఉంటుంది కాబట్టి కొంచెం ఈజీగా చదువుకోవచ్చండి. తెలుగు కూడా అంతే, మనకు 6 to ఓకేనా 6 to 10th క్లాస్ వరకు ఈ బుక్స్ అయితే చదివితే చాలంటే తెలుగు వాచకం బుక్స్ అనేది ఉంటాయండి, దొరుకుతాయి మనకి. ఆ తెలుగు వాచకం బుక్స్ అయితే చదవడం మేలు. దెన్ నెక్స్ట్ వచ్చేస్తే తెలుగు అకాడమీకి మనకు సంబంధించినటువంటి ఇక సాంప్రదాయ తెలుగు వ్యాకరణాలు అని చెప్పేసి ఒక బుక్ దొరుకుతుంది, తెలుగు వ్యాకరణం అని చెప్పేసి ఒక బుక్ దొరుకుతుంది మనకి. ఇవన్నీ మీకు ఇంకా కావాలంటే తెలుగు గ్రామర్కి సంబంధించింది విజేత కాంపిటీషను, హైటెక్ విజయలక్ష్మి, ఇవన్నీ చదివితే హైటెక్ విజయ రహస్యం అంటే మనకి ఇంత టైమింగ్ లేదు కదా. అంటే జనరల్ స్టడీస్కి సంబంధించింది కానీ ఇంగ్లీష్ తెలుగు సంబంధించి ఇన్ని బుక్స్ చదవాలంటే టైం లేదు కదా మనకు. టైం అంతా ఇప్పటికే ఆల్రెడీ వేస్ట్ చేసేస్తాం. ఇప్పుడు ఉండేది మనకు 3 to 4 months కాబట్టి అన్ని బుక్స్ తీసుకొని చదవాలి. దానికి ఒక బుక్, దీనికి ఒక బుక్, దీనికి ఒక బుక్ అని ఒక జస్ట్ పేరు పెట్టుకుంటే మనకు సరిపోదు కదా. అందుకే ఏదో ఒక బుక్ తీసుకొని విజేత కాంపిటీషన్ కానీ, హైటెక్ విజయ రహస్యం కానీ, S&S పబ్లికేషన్స్ కానీ, రాయలవారి పెద్ద బాల శిక్ష కానీ, ఇటువంటివన్నీ మనకు తెలుగుకు సంబంధించిన బుక్స్ చదివితే మీరు ఈజీగా పాస్ అయిపోతారు. ఓకేనా. చూడండి, ఇంతకంటే మనం ఏం చెప్పగలమండి. ఇంగ్లీష్ విషయానికి వచ్చేస్తే మీరు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ అనేది ఒకటి ఉంటుంది, అది తీసుకొని చదవండి. అంటే కొంచెం అర్థమవుతుందో లేదో కానీ, అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అర్థమవుతుంది కదా. దెన్ నెక్స్ట్ ఆరిహంట్ పబ్లికేషన్స్ క్వాలిటీ, ఇవే చదువుకోండి. నెక్స్ట్ వచ్చేస్తే మనకు తెలుగు టు ఇంగ్లీష్ అనేటి నిఘంటువులు దొరుకుతాయి కదండి. సో అంటే తెలుగు టు ఇంగ్లీష్ మనకు డిక్షనరీ కావాల్సిన తప్పదు కదా. సో వాటి గురించి కూడా కొంచెం ఫోకస్ అనేది చేయండి. ఎక్కువ మీరు ఫోకస్ చేయాల్సింది పేపర్ 2కి అండి. పేపర్ 1కి మీరు ఆల్రెడీ చదువుతున్నారు కాబట్టి పెద్దగా ఫోకస్ చేయని అవసరం లేదు. ఓకేనా. మీరు బాగా గుర్తుపెట్టేసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ అనేది ఇప్పుడు, ఇది మెయిన్. ఇంత చదివినా వేస్ట్, ఇది మర్చిపోకుండా ముందు ఇది అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ చదవడం మొదలు పెట్టండి. అంతేగాని నాకు టైం లేదు, నేను చదువుతున్నాను, నేను అప్లై చేయనంటే అక్కడికి అయిపోతుంది, ఊరు చదివి వేస్ట్ కదా. సో ఈ పని కానివ్వండి. తర్వాత ఇది నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, గుర్తుపెట్టేసుకోండి. ఓకే కదా. అంటే ఎక్కువ మంది చూడండి అప్లై చేస్తే మనకి మెయిన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తారనమాట. నెక్స్ట్ మీకు అంటే ఇంకా దీనికి ఈ సబ్జెక్ట్కు సంబంధించింది ఒకసారి మీరు పీడిఎఫ్ చూసేస్తే మీకు అర్థమైపోతుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 4కు సంబంధించిన సిలబస్ ఒకసారి చూడండి. దీనికి సిలబస్ మనం చూడొచ్చు. దెన్ నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయని కూడా ఒకసారి చూడండి. మొత్తం మనకు 26 పీడిఎఫ్ అనేది మనకు దొరుకుతుంది. ఒకసారి మీరు ఇది ఒకసారి అండి చదివితే తెలిసిపోతుంది. అంటే ఏంటి, ఎలా ఉంటుంది, స్క్రీనింగ్ ఏంటి, మెయిన్ ఎగ్జామ్ ఏంటి, సిలబస్ ఏంటి అనేది ఒకసారి మీరు గమనిస్తే మరి మన జిల్లాకి ఎన్ని ఉన్నాయి పోస్టులు అనేది కూడా మనకు తెలిసిపోతుంది. ఈజీగా చూడండి. ఇక్కడ చూడండి తక్కువగా ఎక్కడున్నాయంట, విజయనగరంలో ఎక్కువ ఉన్నాయండి. ఎక్కువ వచ్చేస్తే మనకి చిత్తూరు డిస్టిక్లో 66 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మొత్తం మనకు 670 కదా. సో ఏ డిస్టిక్లో ఎన్ని పోస్టులు అని చెప్పేసి, ఎన్ని వేకెన్సీస్ అని చెప్పేసి మనకి నీట్గా మెన్షన్ చేయడం అనేది జరిగిందండి. సో దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానివ్వండి. దాని నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ మీరు నీట్గా గమనిస్తే మీకు నీట్గా అర్థమైపోతుంది. మీకు ఇక్కడ 26 pages అనేది ఉందండి. ఒకసారి చదవండి. చదివితే ఏమవుతుందండి, ఏం కాదు కదా. ఒకసారి నీట్గా చదివేస్తే అరే ఈడబ్ల్యూఎస్కి ఎంత ఉంది, మనకి ఏజ్ లిమిట్ మనం రాసుకోవచ్చా అంటే మనం ఈడబ్ల్యూఎస్ అయితే నెక్స్ట్ 42 + 5 అంటే 47 years వరకు అయితే రాసుకోవచ్చు అండి. ఓకేనా. ఇవన్నీ మీరు నీట్గా రిజర్వేషన్స్ టు లోకల్ క్యాండిడేట్స్ ఇవన్నీ నీట్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డెఫినేషన్స్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇక్కడ అడిగిన మనకి ఇక్కడ మెన్షన్ చేసేసారు. నెక్స్ట్ చూడండి ఇక్కడ మీకోసమేనండి, దీనికోసం 26 pages అయితే ఇవ్వడం జరిగిందని చెప్తున్నాను కదా. ఇది మీకు ఖచ్చితంగా ఈ యొక్క పీడిఎఫ్ కానీ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే ఉంటుందండి, చదువుకోవచ్చు. ఇక్కడ చూడండి ఏజ్ లిమిట్ ఇప్పుడే కదా మీకు చెప్పింది, SC, ST, BCs, EWS వాళ్ళకు 5 years ఎక్స్టెన్షన్ అని చెప్పేసి. సో అది ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. దెన్ నెక్స్ట్ SC ఇంకా నెక్స్ట్ వీళ్ళకే కాకుండా ఇక్కడ మీరు గమనిస్తే PH వాళ్ళకైతే 10 years. ఓకేనా. 10 years ఇక్కడ చూడండి 10 years. ఓకేనా. నెక్స్ట్ చూడండి అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years, SC, ST, BCs, EWS వాళ్ళకైతే 5 years అయితే మీకు అది ఎక్స్టెన్షన్ అయితే ఉంది. హౌ టు అప్లై అని చెప్పేసి కూడా మీకు ఇక్కడ నీట్గా మెన్షన్ చేసేస్తారండి. ఒకసారి గమనించి చూసేసేయండి. చూడండి. ఓకేనా. ఇది ఫీ ఎంత కట్టాలో కూడా ఉందండి మీకు 250 rupees అని చెప్పేసి. చూడండి నీట్గా గమనించండి. మీకు ఇక్కడ స్క్రోల్ అయితే చాలా స్పీడ్గా చేస్తున్నాను కానీ మీరు చదివితే మీకు నీట్గా అర్థమైపోతుందండి. ఇక్కడ మీకు జీవో నెంబర్స్ అన్ని నీట్గా ఇచ్చినారు. సో ఇక్కడ ఇవన్నీ మనం చదివితే టైం అయిపోతుంది కదా, అందుకే మీకు ఇక్కడ స్క్రోల్ అయితే చాలా త్వరగా చేస్తున్నాను. ఓకేనా. ఈ ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయాలే కదండి. సో ఇవన్నీ మీకు అయితే ఉంటుంది, మీరు ఇక్కడ చదివితే మీకు తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి పొజిషన్స్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ ది జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అని చెప్పేసి ఇక్కడ
బ్రేకప్ ఆఫ్ వేకెన్సీ పొజిషన్ అని చెప్పేసి నీట్గా ఇవ్వడం జరిగింది. అంటే ఓసీ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, బీసీ వాళ్ళకు, నెక్స్ట్ వచ్చేస్తే విహెచ్ వాళ్ళకు, ఓహెచ్ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు, స్పోర్ట్స్ మ్యాన్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్కు సంబంధించి ఇట్లా అన్ని కేటగిరీ వైజ్గా ఇక్కడ నీట్గా మెన్షన్ అయితే చేసేస్తారండి. విహెచ్ అంటే విజువల్ హ్యాండిక్యాప్డ్, హెచ్ఎస్ అంటే హియరింగ్ హ్యాండిక్యాప్డ్ అనమాట. సో ఇవన్నీ మీరు మీకు తెలుసుకొని చదివితే సిలబస్ చూడండి. స్క్రీనింగ్ టెస్ట్ ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం కదా. స్క్రీనింగ్ టెస్ట్ అయితే మనకు ఎలా ఉంటుంది, 100 మార్క్స్ వచ్చేసి జనరల్ స్టడీస్, ఇంగ్లీష్ అది మనకు 50 మార్క్స్, ఇంగ్లీష్ తెలుగు. ఇంకా మెయిన్స్లోకి వెళ్ళిపోతే మనకు అది పేపర్ 1 150, పేపర్ 2 కూడా 150 మార్క్స్ అయితే ఇస్తారు. ఓకేనా, అది సిలబస్ కూడా నీట్గా మెన్షన్ చేసిస్తారండి. ఓకే కదా, ఓకేనండి.